పేట్రియాటిజం ఇస్ ద లాస్ట్ రెఫ్యూజీ ఆఫ్ ఎ స్కౌండ్రల్. ఈ సెంటెన్స్ కి అర్థం ఏంటంటే చేతకానోడికి దేశభక్తే చివరి ఆశ్రయం. ఈ లైన్ చెప్పింది నేను కాదు, శామ్యూల్ జాన్సన్ అనే వ్యక్తి 1775 లో చెప్పాడు. ఈ లైన్ కి కరెక్ట్ సూట్ అయ్యే పర్సన్ ఎవరంటే మన పొలిటీషియన్సే. ఒక పొలిటీషియన్ అనే చెప్పట్లేదు, ప్రతి పొలిటీషియన్స్ కూడా ఈ లైన్ ని బాగా యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ పొలిటీషియన్స్ పేట్రియాటిజం ని ఎంత బాగా యూజ్ చేస్తారంటే నీకు నాకు అస్సలు తెలియదు మనం ఈ ట్రాప్ లో పడిపోయామని. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో ఒక పొలిటికల్ పార్టీ ఇండియన్ సోల్జర్స్ పేరు మీద ఓట్స్ అడిగింది. అండ్ ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇండియన్ సోల్జర్స్ మీద ఓట్స్ అడగకూడదు. సో ఇక్కడ పేట్రియాటిజం ని అండ్ మన సోల్జర్స్ ని యూజ్ చేసుకుని ఒక పార్టీ గట్టిగా ప్రచారం చేసి ఓట్లు కూడా అడిగింది. ఈసీఐ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. బట్ ఇక్కడ యాంటీ నేషనల్స్ ఎవరయ్యారంటే ఎవరైతే ఆ స్లోగన్ చేసుకుని వాళ్ళ పొలిటికల్ పార్టీకి బెనిఫిట్ తెచ్చుకున్నారో వాళ్ళు యాంటీ నేషనల్ అవ్వలేదు. ఎవరైతే క్వశ్చన్ రైజ్ చేశారో అసలు మీరు సోల్జర్స్ ని యూజ్ చేసి ఓట్స్ ఎందుకు అడిగారు అనేది వాళ్ళు యాంటీ నేషనల్ అయిపోయారు. సో ఇంత క్లియర్ స్ట్రక్చర్డ్ గా సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటూ ఈ పొలిటీషియన్స్ మనందరినీ ఒక ట్రాప్ లో నెట్టేసాయి. ఇక్కడ పేట్రియాటిజం కి అండ్ బ్లైండ్ నేషనలిజం కి చాలా తేడా ఉంది. నీ కంట్రీ ఆర్ గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు నువ్వు వేళ్ళెత్తి వాళ్ళని చూపిస్తే అది పేట్రియాటిజం. నీ కంట్రీ అండ్ గవర్నమెంట్ తప్పే చేయదని నువ్వు నమ్మితే అది ఫేక్ నేషనలిజం. అండ్ ఈ పొలిటీషియన్ పేట్రియాటిజం ని ఎంత చక్కగా ప్లాన్ చేస్తాయంటే వాళ్ళ పార్టీని వాళ్ళ పాలసీని ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వాళ్ళు యాంటీ నేషనల్ కింద లెక్కేసేస్తారు. లైక్ ఇండియాని డెవలప్ అవ్వకుండా ఆపేది నువ్వే, ఈ ప్రొటెస్ట్ చేయడం వల్లే అక్కడ ఒక ఫ్యాక్టరీ రాలేదు అందుకు నువ్వే కారణం, డెవలప్ అవుతుంటే నువ్వు ఆ పాలసీని వ్యతిరేకించి నువ్వే డెవలప్మెంట్ ఆపుతున్నావు, నువ్వు యాంటీ నేషనల్ అని నిందేస్తారు. ఫ్యాక్టరీ కట్టడంలో ఎటువంటి తప్పు లేదు. ఫ్యాక్టరీలు మైనింగ్లు చేయడం తప్పని నేను చెప్పట్లేదు. బట్ ఆ ఫ్యాక్టరీలు ఆ మైనింగ్లు చేసేటప్పుడు పక్కన నేచర్ కి ఎటువంటి డిస్టర్బ్ వచ్చినా యూ షుడెంట్ డూ ఇట్. ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ప్రొటెస్ట్ చేయనివ్వాలి. అలా అని చెప్పి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళను కూడా యాంటీ నేషనల్ కింద డిక్లేర్ చేసి జైల్లో వేసేస్తున్నారు. మీరు ఏ పార్టీకి ఓటేయాలో చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఎవరైతే వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ని వాళ్ళ పార్టీ ప్రచారాల్లో చాలా గట్టిగా చెప్తారో వాళ్ళకి మీరు ఓటేయాలి. అండ్ ఎవరైతే నేషనలిజాన్ని అండ్ అస్ వర్సెస్ దెమ్ సినారియోస్ ని అండ్ రిలీజియన్ ని వాడుకుని ఓట్లు అడుగుతారో వాళ్ళు ఓటు అస్సలు వేయకండి. ఇలా ఓట్లు అడిగే పార్టీకి మీరు పేట్రియాటిజం ఉందనుకుంటున్నారు, బట్ అది రాంగ్. వాళ్ళు చెప్పుకోవడానికి చేసింది ఏం లేదు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా వాళ్ళు చేసింది ఏదన్నా ఉంటే ఆ పాయింట్స్ మీద అడుగుతారు తప్ప సోల్జర్స్ మీద రిలీజన్స్ మీద ఎవరు ఓటు అడగరు. సో ఇక్కడ మీకు ఇంకో సినారియో చెప్తాను. అస్ వర్సెస్ దెమ్ అనే కాన్సెప్ట్ రాగానే మనిషి మైండ్ ఎలా ఆలోచిస్తాడంటే ఏదో ఒక సైడ్ పిక్ చేసేసుకోవాలి మనం అన్నట్టు ఆలోచిస్తాడు. మొత్తం ఈ అస్ వర్సెస్ దెమ్ ఎవడు క్రియేట్ చేశాడన్న పాయింట్ మర్చిపోయి మనం ఒక సైడ్ అనేది పిక్ చేసేసుకొని ఫైట్ చేసేస్తాం. దాని వల్ల అవతల పక్కోడు చాలా గెయిన్ అవుతున్నాడు. అవతల పక్క అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్. సో నువ్వు ముందు అస్ వర్సెస్ దెమ్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఎలా ఫామ్ అయింది అండ్ దీనికి రీజన్స్ ఏంటి, అసలు ఇది ఒరిజినలా లేకపోతే ఎలక్షన్స్ కోసం క్రియేట్ చేసిన నెరేటివ్ అన్నది నువ్వు రీసెర్చ్ చేసుకుని సైడ్ పిక్ చేసుకో తప్ప డైరెక్ట్ గా ఒక సైడ్ లో దూకేసి ఆ పొలిటీషియన్స్ కి నువ్వు పవర్ ఇవ్వకు. ఇండియాలో ఉన్న అతిపెద్ద రెండు పార్టీలు బీజేపీ అండ్ కాంగ్రెస్ కూడా ఇదే రూల్ ని పాటిస్తాయి. అస్ వర్సెస్ దమ్ అనే నెరేటివ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాంగ్రెస్ చూస్తే క్యాష్ లో అస్ వర్సెస్ దమ్ క్రియేట్ చేస్తుంది అండ్ బీజేపీని చూస్తే అస్ వర్సెస్ దమ్ రిలీజన్ లో క్రియేట్ చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ చెక్అౌట్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.